1 వీక్ లోపల మీకు 15 మిలియన్ ఫాలోవర్స్ అంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి రెడ్ హిట్ పార్టీ అనేది తెస్తుర్రా. మేము చిన్న ఉన్నప్పుడు పెట్రోల్ పైసలు 20 పైసలు పెంచగానే భారత్ బంద్ అని అది చేసేవారు. మనకి మంచి నూనె రూపాయి పెరిగిందంటే ధర్నాలు రాష్ట్ర రూపాయలు చేసే భారత్ బంద్, ప్రతిదానికి భారత్ బంద్ అనేది. అక్కడ వార్ జరుగుతున్న సందర్భంగా జనాలు కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని అదే నిజంగా అక్కడ వార్ జరుగుతున్నందుకు రేట్లు పెరుగుతుంది అని చెప్పేసి సైలెంట్. సర్పంచ్ ఒక ఎంపీటీసీ ఒక ఎంపీపీకి లేని వాల్యూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేటువంటి పిల్లలకి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అజయ్ మారుతిరావు సార్. సార్తో మాట్లాడి కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఎందుకు పుట్టింది, ఎందుకు దాని గ్రోత్ ఉందో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏం సార్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ? ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ని బీట్ చేసేసింది, బీజేపీని బీట్ చేసేసింది, ప్రజెంట్ ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్నిటిని కూడా సోషల్ మీడియాలో బీట్ చేసేసింది. ఎట్లా చూస్తారు సార్? ఇది నిజంగా కూడా ఒక ఊహించని పరిణామం. ఇది మనం అంటాం కదా, దీని ఒక వండర్, అద్భుతం అని. మేబీ 8th వండర్ ఆఫ్ ది వరల్డ్గా చెప్పుకోవచ్చు. రీజన్ ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు జెన్జీ జనరేషన్, పర్టికులర్గా సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్స్ని కానీ, సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యేవారు కానీ, అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ, వీళ్ళకి ఏం పని లేదు, రైట్? వీళ్ళు ఆర్టీ అప్లికేషన్స్ వేస్తారు, సోషల్ మీడియాలో నెరేటివ్స్ రన్ చేస్తారు, వీళ్ళంతా పరాన్న జీవులు అంటారు, పారాసైట్స్ అన్నట్టుగా సంబోధించడంతో ఏమైపోయింది, ఆయన కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా మరి ఆ రక్తం అంటారు కదా, మరిగింది ఉడికింది అనే టైప్లో జనాలంతా ఎవరైతే యూత్ ఫాలో అవుతారు, జెన్జీ అని ఉంటారు. జనరల్గా 2000 తర్వాత పుట్టిన వాళ్ళని అంతా జెన్జీ అని అంటున్నారు. కానీ అక్కడ చూస్తే 15 మిలియన్ ఫాలోవర్స్, అంటే 2000 తర్వాత పుట్టిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే దీనికి ఎక్కడ కూడా జెన్జీ అనే రంగు కనబడతలేదు. పాత వాళ్ళు కూడా, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కూడా అందరు కూడా కలిసిపోయినట్టు అనిపిస్తుంది సార్. అబ్సల్యూట్లీ. అంటే నేను ఏమంటానంటే జెన్జీ అని ఎందుకన్నానంటే, ప్రధానంగా సోషల్ మీడియాలో ఎక్కువ వరకు బాగా యాక్టివ్ ఉండే వాళ్ళల్లో అఫ్కోర్స్ ఎక్కువ పర్సంటేజ్ వీళ్ళే ఉంటారు కాబట్టి నేను అందుకే ఆ టర్మ్ వాడాను. 3.5 lakh మెంబర్షిప్ తీసుకున్నారంట మే 16th రోజు ఆ పార్టీ అనౌన్స్ చేస్తే. 15 మిలియన్ ఫాలోవర్స్ ఇన్స్టాల్ అంటే దే హ్యావ్ బీటెన్, సర్పాస్డ్ బీజేపీ, కాంగ్రెస్. బీజేపీ అంటే అసలు ఫాలోవర్స్ లోపల అసలు ఇంకొక రేంజ్లో ఉన్న పార్టీ. బీజేపీ కాంగ్రెస్ని కూడా దాటిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఏది ప్రధాన కారణం ఏంటి అంటే, ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి వాళ్ళు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి సామాన్య జనం, యూత్ కానీ, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు కానీ, కంటెంట్ క్రియేటర్స్ కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నారు. అవును, మేము కాక్రోచ్ అని పిలుస్తావా, ఇంట్లో బొద్దింకలు వస్తే ఏం చేస్తాం మనం? హిట్ కొట్టేసేస్తాం కదా. అంటే అంత చులకనగా చూస్తావా అంటే, మేమే కదా మూమెంట్స్ నడుపుతున్న వాళ్ళము. ఇప్పుడు రీసెంట్గా చూసినటువంటి బండి భద్రత కేసులో కూడా కంటెంట్ క్రియేటర్సే కదా, యూట్యూబర్సే కదా, ఆన్లైన్ సోషల్ మీడియా ఉన్న వాళ్ళ ప్రెషర్ వల్లే కదా పరిస్థితి. ఇది తూతూ మంత్రంగా పెట్టిన కేసు కాస్త కూడా అది మేకైందని అంటారు కదా, ఆ టైప్లో ఇట్ హ్యాస్ బికమ్ వెరీ సీరియస్ కేస్ అని అట్రాక్ట్ అయ్యి. దేనివల్ల అయింది అది? ప్రభుత్వాలు తలపోవడానికి కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళే కదా. అంటే మమ్మల్ని ఇంత అంటావా అనేటువంటి ఒక ఛాలెంజింగ్గా తీసుకొని 1 వీక్ లోపల మీకు 15 మిలియన్ ఫాలోవర్స్ అంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్, రైట్ సార్? ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలిసి రెడ్ హిట్ పార్టీ అనేది తెస్తుర్రా. జరగవచ్చు, మరి ఏదైనా జరగవచ్చు. అంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి వాళ్ళకి అగెనెస్ట్ గానా చేస్తారేమో, చెప్పలేము. అది ఇప్పుడు మీరు గమనిస్తే మన విజయ్ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసే కంటే ముందు కూడా ఏఐడిఎంకే కూడా కలిసిపోతారేమో. ఎందుకు? ఒక కొత్త యూత్, ఒక స్టార్ ఎవరు ఊహించలే కదా. ఆయన అందరికంటే ఎక్కువ సీట్లు తెచ్చుకోవడంతో సుమారు 108 సీట్స్ కదా. మరి అరే మనం ఉంటే మనమే ఉండాలా, డిఎంకేనో ఏఐడిఎంకేనో. ఒక దశలో రజనీకాంత్ కూడా వ్యవహారం నడిపాడు ఇద్దరి మధ్యలో ఒక అలయన్స్ కోసం అని కూడా వార్తలు వచ్చాయి బయటకి. వాస్తవమే, రజనీకాంత్ గారు ఉంటే కూడా సేమ్ విజయ్ గారి కన్నా ఎక్కువ ఫాలోయింగ్ తోటి గెలిచే ఛాన్సెస్ కూడా ఉంటుంది అని చెప్పేసి ప్రిడిక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఉన్నారు కానీ అంటే ఇప్పుడు రీజన్స్ ఏంటి అంటే, డిఎంకే ఏఐడిఎంకే ఉండగా నాకు ఆ ప్రయత్నమైన 10 సంవత్సరాల క్రితం చేశాడు.
అనుకున్నాడు, మళ్ళీ విత్డ్రా అయ్యాడు. కారణం ఏంటంటే మేబీ ఆయన అనుకోవచ్చు ఇప్పట్లో అంత వ్యాక్యూమ్ లేదని అనుకోవచ్చు. విజయ్ కేసులో ఏంటంటే ఎందుకు చెప్తానంటే, మీరు ఇందాక రెడ్డిట్ పార్టీని పెడతారా అంటే, డిఎంకే ఏఐడిఎంకే విజయ్ ఆల్టర్నేట్ శక్తిగా ఎదుగుతున్నాడు కాబట్టి ఒక దశలో ఇద్దరు కలవాలని, బద్ధశత్రులు కలవడానికి కూడా మొన్న పోస్ట్ ఎలక్షన్ పోస్ట్ పోల్ అలయన్స్ కూడా ప్రయత్నం చేశారు. అంటే మీరు ఇది జరగవచ్చు, నువ్వు చెప్పినట్టుగా కూడా రెడ్డిట్ రావచ్చు, బుల్డోజర్ అన్న పార్టీ రావచ్చు, కౌంటర్ అటాక్ అనే పార్టీ పెట్టవచ్చు, ఏదైనా జరగచ్చు కదా రాజకీయాల్లో కూడా. కానీ సార్ ఇక్కడ సేమ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆన్లైన్లో ప్రజెన్స్ వేరు, ఆన్ గ్రౌండ్ వేరు. సో ఆన్ గ్రౌండ్లో వాళ్ళ ప్రజెన్స్ ఆన్లైన్లో ఉన్నంత పవర్ఫుల్గా ఉండొచ్చా? ఎందుకంటే ఆన్లైన్లో జీరో బడ్జెట్, మన ఫోన్ ఉందా, వాట్సాప్ చేసినామా, లేకపోతే ఏదైనా పోస్ట్ చేసినామా, పడుకున్నామా అన్నట్టు ఉంటుంది. కానీ ఆన్ గ్రౌండ్లో ఫిజికల్గా తిరగాలి, వాళ్ళ ఎజెండా గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి రెండు అంశాలు. ఒకటి అంటే ఓన్లీ సోషల్ మీడియా ఒకటే సరిపోదు, ఆన్ గ్రౌండ్లో కూడా క్యాంపెయిన్ చేయాలి, ప్రజలను చైతన్యపరచాలి, సభలు సమావేశాలు పెట్టాలి, అది ఒక అంశం. సెకండ్ అంశం ఏంటంటే, ఈ రోజుల లోపల సోషల్ మీడియా లోపల ఏదైనా ఒక అంశాన్ని మనం తీసుకున్నప్పుడు అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అంటే అది ఇంపాక్ట్ అనేటువంటి ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు చూపించకపోయినా రానున్న మొన్న మీరు చూస్తే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో ఆర్జీ కార్ అని ఒక మెడికల్ కాలేజ్ లోపల, హాస్పిటల్ లోపల ఒక అమ్మాయిని రేప్ చేసిన కేసు 2 years బ్యాక్ 2024లో సంచలనం సృష్టించిన కేసు. అదొక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అయింది. ఎవరు మమతా బెనర్జీ యొక్క అగెనిస్ట్గా అయింది. అంటే అది క్రమక్రమేణా ఎలక్షన్ అప్పుడు బాగా, అంటే ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో మహిళకి రక్షణ లేదనేటువంటిది. అంటే నరేటివ్ డ్రైవ్ చేయడంలో, ప్రజలని చైతన్యం చేయడం లోపల, అంటే ఏది కరెక్ట్గా జరుగుతుంది, ఏది కరెక్ట్గా జరగట్లేదు అనేటువంటి దాన్ని ఒక విడమర్చి చెప్పడం లోపల ఖచ్చితంగా సోషల్ మీడియా ప్రజెన్స్ అవుతుంది. యాజ్ పర్ ద సర్వే సోషల్ మీడియా ఓట్ కన్వర్షన్ ప్రభావితం లోపల 30 to 40% ప్రభావం చూపుతుంది అనేటువంటిది ఉంది. 30 to 40% అంటే నాట్ ఎ స్మాల్ థింగ్. అంటే ఈ రోజుల్లో అంటే జనాలు అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు పెట్రోల్ పైసలు 20 పైసలు పెంచగానే భారత్ బంద్ అని అది చేసేవారు. ఒక్కరోజు భారత్ బంద్ ఇస్తే ప్రైమ్ మినిస్టరు లిటరలీగా ఆల్ ఇండియా రేడియోలో, దూరదర్శన్లో వచ్చేసేసి మేము తగ్గిస్తున్నాం అని చెప్పేసి ఉపసంహరించుకునేవాడు. అంత ప్రెజర్ ఉండదు. ఈరోజు 3 rupees పెంచిన ఎవరు కూడా ఏం మాట్లాడతలేరు సార్. అది ఎందుకంటే జనాలు ఎవరు ధర్నాలు చేయడానికి, రాష్ట్రోకలు చేయడానికి మూమెంట్, తెలంగాణ మూమెంట్ తోటి అయిపోయింది అనుకున్నాం. బహుశా నాకు అనిపిస్తుంది మన తెలుగు రాష్ట్రం. నాకు తెలిసి అక్కడ వార్ జరుగుతున్న సందర్భంగా జనాలు కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని, అదే నిజంగా అక్కడ వార్ జరుగుతున్నందుకు రేట్లు పెరుగుతుంది అని చెప్పేసి సైలెంట్ ఉన్నారు అనుకోవచ్చా? లేదు, అట్లా కాదు. జనాలకు అంతా తెలుసు. ఇప్పుడు జనాలకు అంతా తెలుసు. కాకపోతే ఏంటంటే అప్పటిలాగా రోడ్ల మీద రావట్లేదు. నిత్యావసర వస్తువులు రూపాయి కిలో ఆయిల్, మన మంచి నూనె రూపాయి పెరిగిందంటే ధర్మాలు రాష్ట్ర రూపాయలు చేస్తే భారత్ బంద్, ప్రతిదానికి భారత్ బంద్ అనేది ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే సింపుల్గా వాళ్ళు ఒక సోషల్ మీడియాలో అభిప్రాయాలు చెప్తారు. ఇది ఏమవుతుందో వాళ్ళ మనసులో ఉంటుంది. సోషల్ మీడియా ఎలా పనిచేస్తుందంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అంటే ఈ యుద్ధ ప్రభావం వల్ల లోపల ధరలు పెరిగినప్పుడు ఎందుకు లేదు, కామనే కదా, సహజమని కోరుకున్నారని. అయితే ఏమవుతుందంటే, మనం ఉన్నాం ఇద్దరం ఇండివిజువల్స్గా, మన ఇద్దరం డైలాగ్లో లేము, డిస్కషన్లో లేము. నేను అదే అవును కదా ఇంటర్నేషనల్ మార్కెట్లో అయింది నేను అనుకుంటాను, మీరు అనుకుంటున్నారు. ఎవరికి వారు అనుకునే దాన్ని ప్రభావితం చేసేటట్టుగా మీరు ఏదైతే అనుకుంటారో ఇది వాస్తవం అని చెప్పేది సోషల్ మీడియా. ఆ ఇంపాక్ట్ అనేటువంటి సోషల్ మీడియా ద్వారా ఉంటుంది. ఈ రోజులు ఎవరు ధర్నాలు, రాస్తా రోకోలు చేయడానికి, బస్సుల ధరలు కొట్టడాలు, దిశబొమ్మ నిలబెట్టడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సోషల్ మీడియా లోపల వచ్చేటువంటి నీకు నరేటివ్స్ వింటున్నారు, వీడియోస్ని చూస్తున్నారు, రీల్స్ చూస్తున్నారు. మొత్తం మీద ఏంటంటే ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని కూడా ఒక రకంగా ఒక అవగాహనకు వస్తున్నారు. అది కూడా ఒక సోషల్, నేను ఏమంటానంటే ఒక సోషల్ అజిటేషన్ అంట. ఇప్పుడు ఒక మీలాంటి ఒక కంటెంట్ క్రియేటర్స్ ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని మీ స్టైల్లో మీరు చెప్పినప్పుడు, మీరు ఫీల్డ్లోకి వెళ్ళి ధర్నా చేయకపోయినా మీరు ధర్నా చేసినంత పని అక్కడ మీ వీడియో ద్వారా, మీ కంటెంట్ ద్వారా మీరు ఏం చెప్తున్నారు, ఏమైందని చెప్తా ఉన్నారు, వెదర్ ఇట్ ఈస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. అంత ప్రభావం ఉంది. లేకపోతే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు, టీఆర్ఎస్ పార్టీ, ఎనీ పార్టీ, రీజనల్ పార్టీస్ అంతా ఎందుకు కొన్ని 100,000 సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు? సోషల్ మీడియా వారియర్స్కి ఎంత మీకు క్షేత్రస్థాయిలో చూస్తే గ్రౌండ్ లోపల ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక ఎంపీపీకి లేని వాల్యూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేటువంటి పిల్లలకి వాల్యూ ఇస్తున్నారు. అంటే వీళ్ళు ఉన్నా లేకున్నా సిస్టమ్ నడుస్తుందేమో కానీ ఆ సోషల్ మీడియాలో యాక్టివిస్టులు, అంటే సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వీళ్ళు లేకపోతే రోజు నడవని పరిస్థితి ఉన్నది.
అంటే వాళ్ళ నరేటివ్ ని పుష్ చేయడానికి మెయిన్ బ్రిడ్జ్ లాగా వీళ్ళు వర్క్ చేస్తారు. అబ్సల్యూట్లీ వాడు చేసినటువంటి కార్యక్రమాలు మంచి చెడు ఏదైనా కూడా నీకు ప్రజల్లో కూడా తీసుకెళ్ళలేదు. ఇప్పుడు సోషల్ మీడియానే కదా, ఇప్పుడు టెలివిజన్లో ప్రతి ఒక్కరు వేయలేరు, ఛానల్లో న్యూస్ పేపర్ అందరిది రాయలేరు. అనుకున్న ఒకే ఒక మార్గం, ఫ్రీగా వచ్చినటువంటి మార్గం ఏంది? సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాను, ఏదో ట్విట్ చేస్తాడు, ఒక యూట్యూబ్ ఉంటే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తాడు, అంతే కదా. వాట్సాప్ గ్రూప్స్ వచ్చి షేర్ చేస్తాడు. ఇప్పుడు జెన్జీలో నేపాల్ ఎట్లయితే అయ్యిందో ఇది కూడా ఒక మూమెంట్ అనుకోవచ్చా సార్? అసలు సిజేఐ గారు చెప్పిన వ్యాఖ్యలకి పొలిటికల్ ఇంపాక్ట్ ఎందుకు వచ్చింది సార్? పొలిటికల్ ఇంపాక్ట్ ఎందుకు వచ్చిందంటే ఆయన 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 ఏదో టార్గెట్ చేసినప్పుడు చాలా సెన్సిటివ్ గ్రూప్ను టార్గెట్ చేశారు. అంటే మనం ఎలాంటి యూత్ అనేటువంటిది చాలా వైబ్రెంట్గా ఉంటారు, రైట్. ఎందుకు యూత్ ఎంగేజ్ అంటాము అంటే వాళ్ళంతా నిస్వార్థంగా ఉంటారు, ఏదో చేయాలని తప్పని ఉంటుంది. క్రమక్రమంగా 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళు దాటిన తర్వాత 40 పడ్డ తర్వాత ఆ సత్వ ఉండదు, అంతటి ప్యాషన్ ఉండదు, అంత ఓపిక ఉండదు, రైట్. అంటే ఆ ఎంగేజ్లోనే లెస్ కరప్టెడ్ ఉంటాడు. నేను కరప్షన్ పూర్తి ఉండదని చెప్పట్లేదు, లెస్ కరప్టెడ్ ఉంటాడు. అంటే వానికి ఏదైనా మనం టాస్క్ అప్ప చెప్తే, సపోజ్ అనుకుందాం చిన్న విషయానికి, ఒక గవర్నమెంట్ ఏదైనా టాస్క్ అప్ప చెప్పింది, ప్లాంటేషన్ డ్రైవ్, గ్రీనరీ ప్లాంటేషన్ డ్రైవ్, యూత్ ఇన్వాల్వ్ చేసింది. వాడు మొత్తం టాస్క్ అంతా ప్లాంటేషన్ డ్రైవ్ చేయడం దాంట్లో ఉంటాడు. కరప్షన్ చేసి 1,00,000 మొక్కలు నాటి 1 కోటి మొక్కలు నాటాలని చెప్పే ప్రయత్నం అయితే ఉండదు. అంటే మోస్ట్లీ యూత్ ఆర్ లెస్ కరప్టెడ్, ఎక్కువగా హానెస్ట్గా ఉంటారు, ముక్కుసూటిగా ఉంటారు, సో అప్ టు ద పాయింట్ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆయన టచ్ చేసిన అంశము యూత్ సెన్సిటివ్. వాళ్ళు ఎలా మాట్లాడు, పరాణ జీవి, పారాసైట్స్, వీళ్ళకి ఏం పని లేదు, రైట్, వీళ్ళకు వాళ్ళు ఏదో నరేటివ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఆర్టీఏ పెడతారు. ఆర్టీఏ పెట్టకపోతే ఆర్టీఏ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం 2005లో. అంటే ఆర్టీఏ పెట్టొద్దా సార్? రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఏంది మరి? ఆయన ఉద్దేశం అది కదా. అంటే ఎంత సారీ టు సే, ఎందుకంటే ఆయన జడ్జిమెంట్ ఇవ్వలేదు కాబట్టి నేను కోర్టు పరిధిలోకి రాను, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడు కాబట్టి, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు, నేను వ్యక్తిగతంగా చెప్తాను, చాలా తప్పది. అంటే మీకు ఎంత అక్కస్ ఉంటే మీరు అంటే డోంట్ యూ వాంట్ టు బి సర్టన్ థింగ్స్ టు బి ఎక్స్పోజ్డ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్? మీరు కొన్ని వాస్తవాలు పబ్లిక్ డొమైన్ లో ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నారా? భయం ఎందుకు సార్ తప్పినప్పుడు? అదే అంటున్నా, అంటే ఆయన ఆ పొజిషన్ మాట్లాడకూడదు కదా. ఇప్పుడు కోర్ట్ అనేది అత్యున్నతం, అంటే మనము అంటే అక్కడి నుంచే మనకు న్యాయం దొరుకుతుంది అనుకుంటాం, కానీ అక్కడి నుంచే ఇట్లాంటి మాటలు వినబడ్డం అంటే నెక్స్ట్ జనరేషన్కి ఏ మెసేజ్ ఇస్తున్నట్టు సార్? అంతే కదా చెప్పేది. ఇప్పుడు చాలా వెరీ అన్ఫార్చునేట్, అసలు అట్లాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. సిజేఐ కాదు, సిజేఐ లాంటి వారు కాదు, ఎవరు బాధ్యతమైన పొజిషన్లో మాట్లాడాల్సినటువంటి అసలు మాటలే కాదు అది దట్టు సిజేఐ లాంటి ఒక అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ఉన్నటువంటి ఒక పర్సనాలిటీ, అంత పెద్ద వ్యక్తి అలా మాట్లాడినటువంటిది చాలా దురదృష్టకరం. అది అట్లాంటి వ్యాఖ్యలను ఎవరైనా ఖండించాల్సి, ఎందుకంటే జడ్జిమెంట్ ఇవ్వలేదు కదా తను. అందుకని దాన్ని నిరసనగానే కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టడం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం. ఇప్పుడు పరిస్థితి చూడండి, కౌంటర్ అదే, ఆయన కౌంటర్ అది. రేపు ఇది ముందు కూడా ఇది ఏ పరిణామానికి దారితీస్తుందని కూడా మనం చూడాల్సిందే. డెఫినెట్లీ వీళ్ళందరూ కలెక్టివ్గా ఉండి 3,50,000 మంది జాయిన్ అయ్యారని చెప్తున్నారు ఇప్పటికున్న సమాచారం ప్రకారం. అందులో చాలా మంది కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్, సోషల్ మీడియా యాక్టివ్ ఉండే వాళ్ళు, స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి అంతమంది ఏదైనా అంశం మీద స్పందిస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? అంతే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. నో బౌండరీస్. ఇప్పుడు నీకు ట్రెడిషనల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా పరిమితులు, పద్ధతులు, హద్దులు ఉంటాయి. వీళ్ళకేం పరిమితులు, హద్దులు? సిజేఐనే కౌంటర్ చేశారు, ఇంకా వీళ్ళకేం పరిమితులు, హద్దులు ఉంటాయి? అంటే మీరు నిప్పుతోని పెట్టుకోవడం అన్నది, నిప్పుతో చెలగాటం అంటారు కదా, ఖచ్చితంగా సిజేఐ ఆ పని చేశాడని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది పొలిటికల్ని డిస్ట్రాయ్ చేసే విధంగా పోతే సోషల్ మీడియాని కూడా డిలీట్ చేసేస్తారు, బ్యాన్ చేసేస్తారు. ఇప్పుడు టిక్టాక్ని ఎట్లయితే బ్యాన్ చేసారో ఏదో ఒక కారణం చెప్పేసి దీన్ని వాళ్ళ దగ్గర నుంచి దూరం చేసే ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారా సార్? చేస్తారు. నువ్వు అంతేందుకు ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఇక్కడ అల్లల్లో కానీ నిమిషాలు జరిగినప్పుడల్లా మీకు ఆ ఏరియా లొకేషన్లో కూడా మీకు ఇంటర్నెట్ సర్వీసెస్ ఆపేస్తారు కదా. అంటే హేట్రెడ్ మనకు అది స్ప్రెడ్ చేయకూడదు అని చెప్పేసి. అంటే గవర్నమెంట్ ఎట్లా తయారైపోయిందని చెప్పినంటే, చట్టాలు చేసేది ప్రభుత్వం ఉన్న వాళ్ళే కదా, ఏదైనా చేయగలుగుతారు. ఏం చేసినా నేపాల్లో జరిగింది అదే కదా, ఇంటర్నెట్ బ్యాన్ చేసినా కదా అంత పెద్ద ఉద్యమం జరిగి యంగ్స్టర్ 35-36 years ఓల్డ్ యంగ్ అయ్యి బాలేష్ అనేవాడు ప్రధానమంత్రి అయ్యాడు. ఎక్స్పెక్ట్ చేసి ఒక ర్యాపర్ ప్రధానమంత్రి అవుతాడని, ఒక మేయర్ చేసినటువంటి వ్యక్తి విత్ ఇన్ నో టైంలో కూడా ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు. ఏదైనా జరగవచ్చు. మీరు అంటారు ఇప్పుడు ఇఫ్ యూ గో బ్యాక్ టు 2012-13లో ఈ అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టకంటే ముందు ఇండియా అగైనెస్ట్ కరప్షన్ చెప్పి మూవ్మెంట్ అయింది. ఏంటది?
ప్రతి ఒక్కరికి నేరం చేసిన వాళ్ళకి కోర్టులు ఉంటుంది, అవినీతి చేసిన వాళ్ళకి శిక్షలు వేస్తారు. ఎందుకు రాజకీయ నాయకులకు శిక్ష వేయకూడదు? లోక్పాల్ అనేటువంటి బిల్లు ద్వారా వాళ్ళకు సపరేట్ కోర్ట్స్ ఉండాలా. దే గాట్ టు బి ప్రాసిక్యూటెడ్. వాళ్ళని ఖచ్చితంగా కూడా వాళ్ళను శిక్ష విధించాలి అనే అంశంతోనే స్టార్ట్ అయిన ఉద్యమం అది మళ్ళీ ఉద్యమం నుంచే అరవింద్ కేజ్రీవాల్ ఒక దాన్ని పాజిటివ్ అంశంగా మలుచుకొని దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టడం. అన్నా హజారే మూవ్మెంట్ ఉండే, కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఆయన సపోర్ట్ చేయలేదు. అంటే దాని తర్వాత డైల్యూషన్ లేకపోతే అదే మూవ్మెంట్ ఇంకా ముందుకు సాగితే అసలు అద్భుతంగా ఉండేది. వాళ్ళు నడిపినంత కూడా యాక్టివిస్ట్లే కదా, అప్పుడు యాక్టివిస్ట్లే కదా. అంటే ఏదైనా ఏముంటుంది అంటే ఇప్పుడు ఇంటర్నెట్ యుగం లోపల జనాలు ఏమున్నారంటే ఇప్పుడు యూత్ ముఖ్యంగా ఆన్లైన్ క్రియేటర్స్ అంటే ఎవరు? ఆన్లైన్ క్రియేటర్స్ అంటే కంటెంట్ క్రియేటర్స్ అంటే అంతా కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కదా. మరి ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. 50 మంది చేస్తావా, 100 మంది, ఇప్పుడు మీ దగ్గర సబ్స్క్రైబర్స్ 1,00,000 మంది ఉన్నారంటే నువ్వు 1,00,000 మందిని ప్రభావితం చేయగలవు. యూర్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. మరి పోయి ఇన్ఫ్లుయెన్సర్తో పెట్టుకుంటారు. సార్ ఇప్పుడు జాబ్లు అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళు అంటే జాబ్లు తెచ్చుకోలేక అని చెప్పేసి అంటారు. డిగ్రీలు ఉన్నాయి, వాళ్ళ పెట్టిన టెస్ట్లే పాస్ అయ్యారు, వాళ్ళ పెట్టిన సిలబసే చదివి పాస్ అయ్యారు. సో జాబ్లు తెచ్చుకోలేరు అంటే జాబ్లు అక్కడ ఉండాలి. ప్లస్ డిగ్రీ ఉన్నది కదా సార్, పాస్ అయిన డిగ్రీ ఉంది కదా, అది ఒకటి ప్రామాణికంగా ఎందుకు చూసుకుంటలేరు? అంటే ప్రాబ్లం ఏముందండి అంటే వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. ఇప్పుడు నీకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఏమంటారు అంటే ఒక సామెత మధ్యలో వారు చెప్పారు అంటే కాలేజెస్ ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ స్టూడెంట్స్, కాలేజెస్ ఆర్ ప్రొడ్యూసింగ్ అన్ఎంప్లాయిడ్, యూనివర్సిటీస్ ఆర్ ప్రొడ్యూసింగ్ అన్ఎంప్లాయిడ్. అంటే మీకు డిగ్రీ పట్టాలు సాధిస్తున్నారు కానీ వాళ్ళు బయటకు వచ్చేసరికి స్టూడెంట్గా పోతున్నాడు, నేర్చుకుంటున్నాడు, బయటకు వచ్చేసరికి నిరుద్యోగం బయటకు వస్తున్నాడు. అది చాలా దురదృష్టం. ఇక్కడ రావాల్సిన గవర్నమెంట్లో ఇప్పుడు మన ఎవరు మాట్లాడుతున్న ఒక అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, లాలో ఎవ్రీ ఇయర్ 10,000 to 15,000 స్టూడెంట్స్ బయటకు వస్తాయి. అంతమందికి అవకాశాలు ఉన్నాయా? ఇంజనీరింగ్ నుంచి లక్షల మంది వస్తున్నారు. మన ఏపీ తెలంగాణ చూసుకుంటే లక్షల మంది బయటకు వస్తున్నారు. ఇండియా సినారీ ఎంత ఉంది? అంతమందికి అవకాశాలు ఉన్నాయా? అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే గవర్నమెంట్ ఎంతైతే అవకాశాలు ఉంటాయో అంతవరకే ఆ ఇంటేక్ తీసుకోవాలి, సీట్స్ అన్నీ ఉండాలి, రైట్? క్వాలిటీ ఆఫ్ అందులో కూడా స్క్రీనింగ్ చేయాలి. అంటే మీకు ఒక 1,00,000 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయంటే అనుకుందాం అన్ని సెక్టర్స్లో, ఆ 1,00,000 మంది వరకే ఆ సీట్ కెపాసిటీ ఉండాలి. సరే 1,00,000-2,00,000 మందిని ఇంటేక్ తీసుకుని చివరికి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇష్టట్టుగా ఉండాలి. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కూడా మనీ మింటింగ్ సాధనాలు అయిపోయినాయి. వాళ్ళకి డబ్బులు తీసుకోవడం, ₹1,00,000 డొనేషన్ తీసుకోవడం. ఎంబీబీఎస్ డాక్టర్ల పరిస్థితి కూడా అదే ఉంది కదా. డాక్టర్లది ఇప్పటికి కూడా షార్టేజ్ ఉంది, వాళ్ళకు మంచిగా ఉంది అని చెప్తారు సార్, కాదా సార్? లేదు, డాక్టర్లది కూడా పరిస్థితి అది. నీకు వేలల్లో నీకు అంతకుముందు ఇన్ని మెడికల్ కాలేజ్ ఇన్ని సీట్స్ ఉండేవి కావు కదా. ఎవ్రీ ఇయర్ మెడికల్ కాలేజ్ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ అయిపోయింది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత. తప్ప అనట్లేదు, మంచిదే. కానీ దాని అవుట్కమ్ ఏముందంటే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉండాలి కదా. అంటే గవర్నమెంట్ కాకపోయినా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వీళ్ళకు జాబ్స్ అనేవి ఉన్నాయి, డాక్టర్ షార్టేజ్ ఉన్నాయి. లేదు ఇప్పుడు నేను ఏమంటానంటే ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి మనం అనుకుందాం. మనము ఒక మండలంలో కూడా చూసుకుంటే పిఎస్సి ఉంటుంది, ఒకటే పిఎస్సి ఉంటుంది, లేదు 2-3 పిఎస్సీలు ఉంటుంది. కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ సిఎస్సిస్ 1-2 ఉంటాయి. నీకు తర్వాత ఏరియా హాస్పిటల్ అంటారు, కాన్స్టిట్యున్సీలో కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో 20-30 లక్షల జనాభా ఉన్న డిస్ట్రిక్ట్కి ఒక్క ఏరియా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ సరిపోతుందా? 100 బెడెడ్ సరిపోతుంది? సరిపోతుంది. ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ? 5, 10, 15 కంటే ఎక్కువ ఉండవు. 20-30 లక్షలు సరిపోతుందా? నేను అనేది అదే అంటున్నాను. నేను ఫస్ట్ మీరు చేయాల్సింది బేరీజ్ ఏంటంటే ఎన్ని హాస్పిటల్స్కి అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ రావడానికి. గవర్నమెంట్ ఎన్ని హాస్పిటల్స్కి డాక్టర్ని చేయరు. నాట్ ఓన్లీ హాస్పిటల్స్, ఇంజనీర్స్ కానీ టీచర్స్ నీకు టీటీసీ మీకు బీఈడీ రాసి అది చేసిన వాళ్ళు రైట్లో మీకు ఎంతమంది టీచర్లు మీకు జాబ్ లేకుండా వాళ్ళు లేరు చెప్పండి. మీకు ఫస్ట్ నాకు ఐ రిమెంబర్ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డిఎస్సి పెట్టినప్పుడు లేడీస్కి అప్పుడు జాబ్స్ ఎన్ని జాబ్స్ అయితే నోటిఫికేషన్ చేశారో అంతమంది కూడా రాలేదు సెలక్షన్కి. వచ్చిన వాళ్ళందరికీ జాబ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇయర్కి కాంపిటీషన్ అయిపోయింది. 10 సంవత్సరాల తర్వాత ఎట్లయింది తెలుసా? 1:300 అయిపోయింది. ఒక జాబ్ 300 మంది పోటీ పడుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. అప్పట్లో మనం వింటుంటాం సార్, ఎవరు చదువుకోకపోయినా వాళ్ళని గుంజుకొని పోయి జాబ్లకి ఎక్కిచ్చారు అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళు జాబ్ చేయడానికి రెడీగా ఉన్నా అక్కడ జాబ్స్ లేవు. సో ఎవరిది మిస్టేక్ అంటారు? అంటే బోత్ నేనంటే ఇదంతా కూడా ఫండమెంటల్ అంటే అకాడమిక్ మిస్టేక్ అంట. గవర్నమెంట్ నుంచి మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఎప్పుడైనా కూడా ఒక బడ్జెట్ పెడతారు గవర్నమెంట్.
ఏమని పెడతారు ఇప్పుడు, మేము సంక్షేమ రంగంలో పెన్షన్స్ వెల్ఫేర్ స్కీమ్స్కి 20,000 కోట్లు పెడతామంటారు. ఎట్లా పెడతారు వాళ్ళు అంటే 1 కోటి మంది బెనిఫిషియరీస్ ఉంటారు, పెన్షన్స్ అనుకోండి, వేరే ఏ పథకాలైనా అంచనా ఉంది కదా, దాని తగ్గట్టు పెడతారు, అంతే కదా. అదే నిష్పత్తి పద్ధతి లోపల మీరు ఎప్పుడైతే మీకు ఎడ్యుకేషన్ కాలేజెస్ కానీ మీరు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఎంతమందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు, ఎన్ని ఉద్యోగావకాశాలు ఉన్నాయి, గవర్నమెంట్లో ఉన్నాయి, ప్రైవేట్లో, గవర్నమెంట్ దగ్గర సమాచారం ఎంత ప్రైవేట్లో ఇవ్వగలరు అనేది ఉంటుంది కదా. అది దాన్ని కంప్లీట్గా ఐడియా ఉండి ఆ ఎక్సర్సైజ్ చేసి ఈ సీట్స్ మీ ఇంటెక్ సీట్స్ నెంబర్ ఆఫ్ సీట్స్ని ఇస్తే మనకి ఆ ప్రాబ్లం ఉండదు. విచ్చలవిడిగా కాలేజీలకు పర్మిషన్ ఇచ్చేసేసి మీరు సరే నిరుద్యోగులు వచ్చిన తర్వాత మేమేం చేస్తాము, మీకు ఎట్లయిన పరిస్థితి 1:200, 300, 500 ఒక్కొక్క జాబ్కి అంటే టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ జాబ్స్. ప్రైవేట్ జాబ్స్ ఏంటంటే ప్రైవేట్ కాలేజ్ గురించి స్కూల్ గురించి మాట్లాడదాం. ఒక మండల్ యూనిట్గా తీసుకుందాం. మండల్ యూనిట్గా తీసుకుంటే మనకు 30-40 వేల జనాభా అనుకుందాం. 35,000-40,000 జనాభా లోపల ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి ఒక కిడ్ అయితే ప్రైమరీ ఇదో పోతాడు కదా, హై స్కూల్లో దేనికైనా కూడా కాలేజ్కి పోతారు. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారు. గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి. మిగతా ప్రైవేట్ స్కూల్స్ ఎవరైతే ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో గవర్నమెంట్ వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలా, గవర్నమెంట్ వాళ్ళకి అవసరమైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలా. అంటే ల్యాండ్ లీజ్ ఇవ్వడం కానీ, లేకపోతే గవర్నమెంట్ ఏవైనా వాళ్ళకి బిల్డింగ్స్ లోన్స్కి బ్యాంకుల నుంచి మాట్లాడడం కానీ, ఫండమెంటల్ రైట్ కదా ఎడ్యుకేషన్, హెల్త్ అనేటువంటిది. అంటే ఈ యొక్క బేసిక్ ఎక్సర్సైజ్ గవర్నమెంట్ చేయట్లేదు అంటున్నాను నేను. ఓకే.